హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శారదా టాక్స్. ఎట్లున్నారు? అందరు బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. ఈరోజు చికెన్ తందూరి చేయాలని అనుకుంటున్నామండి. నేను మసాలా కలుపుతున్నాను. అది ఫుల్ ప్రాసెస్. మేము ఇంట్లో ఎట్లయితే చేస్తాం అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి. నేను ఇప్పుడైతే మసాలా మంచిగా వాటికి ఇదిగోండి చికెన్ పీసెస్ ఇదిగోండి నేను ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక 3 చెంచాలు అట్లా కారం అండి, ఒక 1.5 అట్లా అల్లం ఎల్లిగడ్డ, ఇదిగోండి ఉప్పు కొద్దిగా చూసి కలుపుకోండి, ఎందుకంటే ఆల్రెడీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్లో ఉంటుంది కదా. ఇది 1.5 లెమన్ నిమ్మకాయ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నా. కొద్దిగా పెరుగండి, కొంచెం చూద్దాం అది క్వాంటిటీ, అంటే మనకి మసాలా పట్టేదాన్ని బట్టి చూద్దాము. అవసరమైతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి కొద్దిగా గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఎందుకంటే పీసెస్ ఉన్నాయి కదా పట్టుకోవాలి, మసాలా కావాలి మనకు మెయిన్. ఒక స్పూన్ ఆయిల్, ఇదిగోండి ఈ క్వాంటిటీ. ఇంకొంచెము లూజు కావాలి అని అంటే పెరుగు కొద్దిగా లూజ్ చేసుకొని వేసుకోవాలి. మేము ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం అట్లా కలిపి పెట్టి చూస్తున్నా నేను ఉప్పు అదంతా కరెక్ట్ ఉందా అని. ఓకే ఫైన్. ఇది ఏంటంటే నాకు 3 పీసెసే ఉన్నాయి కాబట్టి చాలు నాకు ఈ మసాలా. ఇది మీరు ఇప్పుడు నేను మధ్యాహ్నం అట్లా కలిపి పెట్టుకుంటున్నాను. మా బాబు అవుట్డోర్ పోయిండు. మా బాబుకి ఏదైనా వేడిగా 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 అంటాడు, ఏదైనా హీట్ ఉండాలి వాడికి. వాడు షూట్కి పోయిండు. వాడు షూట్కి పోయి వచ్చే టైంకి వస్తున్నాము అని అన్నప్పుడు నేను రెడీ చేస్తాను. అప్పుడు మేము ఎట్లా చేస్తాం ఇంట్లో తందూరి అనేది నేను మీకు చూపిస్తాను. ఇట్లా పొయ్యి మీద కాలుస్తావా, బొగ్గుల మీద కాలుస్తావా? నా ఫుల్ వీడియో చూడండి, అప్పుడు తెలుస్తుంది. ఇది నేను మీకు ఎప్పటి నుండో నేను చూపించాలి అని అనుకుంటున్నా, అస్సలు కుదురుతలేదు. మేము వీక్లీ ఇలా 3-4 డేస్ మేము అసలు తినము. తినే రోజులలో మా వాళ్ళు అవుట్డోర్స్ పోతున్నారు, నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి అట్లా వాళ్ళు లేకపోతే నేను నాన్ వెజ్ అస్సలు తీసుకోను. అందరం ఉండాలి, నా బాబు మా ఆయన అట్లా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే నేను నాన్ వెజ్ అంట. లేదు అని అంటే వాళ్ళు లేకపోతే అస్సలు నేను తినను. ఈ రోజు కూడా ఇట్లా అని చెప్పి మేము ప్రిపేర్ చేసే టైంకి మా బాబుకి సడన్గా అవుట్డోర్ వచ్చేసింది, వాడు పోయిండు. అందుకే నైట్లో వచ్చేటప్పటికి వాడు వచ్చేసరికి వేడివేడిగా చేసి ఇవ్వచ్చు అని చెప్పి ఇప్పుడు నేను మధ్యాహ్నమే నేను ఆఫ్టర్నూన్లో నేను మసాలా కలిపి పెట్టేస్తే వాడు వచ్చే టైంకి మంచిగా నానుతుంది కదా, అట్లా అని చెప్పి ఇప్పుడు రెడీ చేసి పెట్టేస్తున్నాం. మేము ఉన్నా లేకున్నా తినమని చెప్తే తినదండి. వద్దు మళ్ళీ అట్లా వాళ్ళు బయట పోయినప్పుడు వాళ్ళు ఏం తింటున్నారో ఏందో అనేది నాకు అనిపిస్తుంది. నేను అట్లా డైలీ ఇంట్లోనే ఉంటా, చేసుకోవాలంటే దున్య చేసుకోవచ్చు, అట్లా నాకు ఇష్టం అనిపించదు. అందరం ఉండాలి, తినేదేదో అందరం తినాలి. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడం నాకు నచ్చదు. అందుకే నేను అందరు ఉన్నప్పుడు మేము అందరం కూర్చొని తింటాం, అది మా పాలసీ. తిను 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 అంటారు, తెప్పించుకో తిను అంటారు. అస్సలే మా వాళ్ళని కూడా అడగండి, నేను నిజమా కాదా, నేను చెప్పేది అబద్ధమా ఏంటిది అనేది మా వాళ్ళని కూడా మీరు కమెంట్లో అడగండి. నేను చెప్తానే ఉన్నా కదా, తినమని చెప్తే తినదు. ఈమె తింటలే అని చెప్పి నేను తినా బయట సరిగా. నాకు నచ్చదు. అందరం ఉండి అందరం మంచిగా కూర్చొని హ్యాపీగా తింటేనే మంచిగా అనిపిస్తుంది, అది ఫ్యామిలీ అనిపిస్తుంది అట్లా. ఇదిగోండి ఇదంతా మసాలా అంతా పట్టించేసినాం కదా, అంతా ఓకే అయిపోయింది. మినిమం ఒక 3 or 4 అవర్స్ అట్లా పెడదాం. ఇప్పుడు మధ్యాహ్నం కలుపుకున్నాం కదా, 1:30కి అట్లా నేను కలిపినాను. 1:30 నుండి మినిమం 6-7కి అట్లా స్టార్ట్ చేసినామంటే ప్రిపరేషన్ 1 అవర్లో అయిపోతుంది. అప్పుడు అది ఎట్లా చేస్తాం ఏంటిది మేము మా ఇంట్లో తందూరి చూపిస్తాం. ఓకే బాయ్.
హాయ్ అండి, నేను మీ శారదా టాక్స్. మార్నింగ్ నేను మసాలా కలిపింది నేను చూపించిన కదా, చికెన్ తందూరి. మా ఆయన ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాడో చూడండి. ఇదిగోండి ఇట్లా డబ్బా, ఈ బొగ్గుతోటి ఇంగుళాలు ఇవన్నీ చేసి, ఇగో ఆయన కూర్చున్న వాతావరణము ఇగో ఇట్లా ఉంటుంది. నేను చెప్పిన కదా ప్రతి ఒక్కటి మేమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాము, బయటికి వెళ్ళి తెచ్చుకొని తినడం తక్కువ అని. మేమే అన్ని ఇంట్లో ఇట్లా రెడీ చేసుకుంటాము. మా ఆయన మాకు అన్నీ చేసి పెడతాడు. ఇది ఇట్లా మీకు చేయడము మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. ఇదిగోండి, చేసుకునే ముందు మాత్రం కొద్దిగా జాగ్రత్త. మీద క్లాత్ వేసుకోండి, కొద్దిగా మెరుగులు పడతాయి. ఎందుకంటే హెయిర్ డ్రైయర్ తోటి మంట పెడుతున్నాడు కదా, అది రిటర్న్లో ఇట్లా మిరుగుల్లాగా వచ్చేస్తున్నాయి. అటువంటప్పుడు కొద్దిగా మీద క్లాత్ వేసుకొని చేసుకోండి, ఓకేనా. కష్టపడతాడు చూడండి మా ఆయన మాకు చేసి పెట్టడానికి. వాళ్ళు అవుట్డోర్స్కి వెళ్తారు కదా, అక్కడ మంచి మంచి ఫుడ్ తింటారు వీళ్ళు. అయితే అయ్యో ఇంట్లో ఈమెకు కూడా తినబెట్టాలి చేయాలని చెప్పానని ఈ రకంగా చేస్తారు. నేనేమో వద్దు వద్దు అమౌంట్ పెడితే వచ్చేస్తాయి కదా అని చెప్పానంటే అట్లుండదు, నేను చేసి పెడతా నువ్వు తిను, అట్లుంటుంది మా ఇంట్లో. కాకపోతే ఇంట్లో చేసుకున్నది బయట దానికి చాలా తేడా ఉంటుంది. మన ఆయిల్ మనము చూసి అన్నీ వాడుకుంటాం కాబట్టి తిన్నా కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. బయట అయితే అంత వేస్ట్ ఆయిల్ వాడతారు, అది కొద్దిగా భయపడాల్సి వస్తుంది. అంతా లోపలంతా ఎట్లా ఉంది ఏందని సెటప్ అంతా చూడండి ఒకసారి. ఈ సెటప్ బాగుందా మా సెటప్? ఓకేనండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ శారదా టాక్స్. సూపర్, మా తందూరి రెడీ అయిపోయింది చూడండి. మీరు కూడా మీ ఇంట్లో అట్లా ప్రిపేర్ చేసుకోండి. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది, కానీ మనం చేసుకునే టేస్ట్ వేరే ఉంటుంది. ఇదిగోండి మా తందూరి కాంబినేషన్ చట్నీ రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేస్తున్నాను. సూపర్ ఉంది.